నేను డ్యూటీ మీదే వచ్చాను. ఆ రికార్డ్ రూమ్ లోకి వస్తావా, ఇక్కడే అడిగేమంటావా? ఏ డ్రైవర్, కళ్ళేవో నైల్ బోర్డ్ చూడలే? ఓ నువ్వా, సారీ. ఏమిటి బాలా ఇది? బ్యాలెన్స్ అయినా రాకుండా ఇలా వీధుల్లో ఫీట్స్ చేస్తున్నావు? బాగా సైకిల్ తొక్కడం రావాలంటే జనం తిరిగే రోడ్ల మీద తొక్కాలండి మా అమ్మ. మీ అమ్మగారు ఏం చెప్పినా సరే నీకు బాగా తొక్కడం వచ్చే వరకు వీధుల్లో తొక్కడానికి వీల్లేదు. మంచి సందర్భంగా చెప్పావు. తినట్టు సైకిల్ ఇంటికి తీసుకురా. రండి మాస్టర్. రా బాలా, ఇంటి దగ్గర వదిలేసి పెడతాను. నేను మీ ఇంటికే వస్తుంటా. గాంధీజీ ఉత్తరాలు చదవడానికి మామయ్య గారు రమ్మన్నారు. మీరు ఇద్దరు చుట్టూ పోండి, నేను సైకిల్ తీసుకు. 5 minutes డ్రెస్ మార్చుకుంటా, నాకు ఆకలిస్తుంది. ఓకే రెడీ అమ్మా. కాగితం పెన్సిల్ తీసుకో. ఎగ్స్ 1 డజన్, చీజ్ 1 పౌండ్, బటర్ 1 కిలో. మావయ్య గారు పైప్ టొబాకో ఉందిలే. తర్వాత కూరలు క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ బాగున్నవన్నీ తల 1 కిలో తీసుకో. అలాగేనమ్మా. మావయ్య గారు, ఏమ్మా? గణపతికి ఒక 20 రూపాయలు ఇవ్వండి. నా డ్రాయర్లోనే తీసుకోమ్మా. బాలా, ఏది నన్ను తొందర పెట్టావే 5 minutes లో రమ్మని? 5 నిమిషాల్లో వస్తే ఇచ్చేదాన్ని. బాగా చెప్పావమ్మా. చేసి పెట్టినందుకు సంతోషించగా పైగా డిమాండ్ ఒకటి. బాలా, కేకులు ఇలా తినడం మొదలు పెట్టావంటే సంవత్సరం తిరగకుండా మీ అమ్మగారులా తయారవుతావు. షడప్. ఈ వయసు తినకపోతే ఇంకెప్పుడు తింటారా? ఈ కాల పిల్లలు బొత్తిగా తిండి మానేసి రివెటర్లా తయారవుతున్నారు. అందుచేత నువ్వు కూడా బాగా తినాలని మావగారి అభిప్రాయం. చదువమ్మా. క్రిమినల్ అనగా నేరస్తుడు అనే పదాన్ని నిఘంటువులో చేర్చకుండా నిషేధించాలి. నేరము, దానికి హింసాయుతమైన శిక్ష అతి అనాగరిక పద్ధతి. ఒక హంతకుని ఉరితీయడం అనేది ప్రాణానికి ప్రాణం అనే ఆటవిక నీతికి ఆధునిక రూపం. నేరస్తుని అహింసా పద్ధతిని అనుసరించి సామాజిక జీవిగా సంస్కరించడం నాగరిక న్యాయశాస్త్రం చేయవలసిన పని. అందుకే ఆయన్ని మహాత్ముడు అన్నారు. మావయ్య గారు, ఆయన బ్రతికి ఉంటే తన్ని చంపడానికి ప్రయత్నించిన హంతకుడిని క్షమించేవాడా? తప్పకుండా క్షమించేవాడమ్మా. అతనికి ప్రభుత్వం ఏ శిక్ష విధించకూడదని వాదించేవాడు కూడా. హంతకుణ్ణి శిక్షించకుండా క్షమించి వదిలేస్తే సమాజాన్ని అల్లకల్లోలం చేసి పారేస్తాడు. హంతకుడు కూడా ఒక మనిషిని సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నాన్న, వాడు మనిషి అయితే హత్య ఎందుకు చేస్తాడు? వాడు మనిషి రూపంలో ఉన్న క్రూర మృగం. వాడిని పులిని వేటాడినట్టు వేటాడి పారేయాలి. డ్రెస్ తీసేసిన పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోలేడు శ్రీ. నాన్న, మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్తారా? మీరింత అహింసావాదులు, గాంధీ భక్తులే, చిన్న తప్పు చేసినా బెత్తంతో దండిస్తారే? శ్రీ, ప్రేమతో ఇచ్చే దండన మహాత్ముడు కూడా ఒప్పుకున్నాడు. నా బెత్తం దెబ్బలు మనస్సు మార్చడానికే గాని శరీరానికి బాధ కలిగించడానికి కాదు. పోస్ట్. బాలా,
ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? కుర్రతనం నీకు ఇష్టం లేకపోతే ముఖం మూరెడు పొడుగ్గా పెట్టాలి. పెట్టు పెట్టు. బాలా, ఉత్తరాల కన్నా ముందు ఇవ్వవలసింది ఇంకొకటి ఉంది. ఏమిటది? చేగుడీలు. మా అమ్మ చేత స్పెషల్ గా చేయించి తీసుకొచ్చాను, ఇన్స్పెక్టర్ గారికి ఇష్టమని. బాలా, ఎన్నేళ్ళు వచ్చినా నీకు కుర్రతనం పోదా? శ్రీ, ఇప్పుడు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నానో తెలుసా? నిన్ను ఓడించేయగలను. స్లో సైక్లింగ్ అయినా సరే, ఫాస్ట్ సైక్లింగ్ అయినా సరే. స్లో సైక్లింగ్ మంచిదిలే, అందరికీ క్షేమం, కొందరైనా బ్రతుకుతారు. ఏంటలా చూస్తున్నా? ఎనీ బ్యాడ్ న్యూస్? అబ్బే, ఈ ఉత్తరం ఎవరు రాశారా అని చూస్తున్నాను. శ్రీకాంత్, నీకే ఫ్రమ్ రజని. ఓహోహో, ఎవరో గర్ల్ ఫ్రెండ్ రాసి ఉంటుంది. నువ్వు ఏకాంతంగా చదువుకో, నా కాలేజీకి టైం అయింది. టాటా. ఇంత పొద్దున్నే వచ్చావు, ఇవాళ కాలేజ్ లేదమ్మా? సెలవులు ఇచ్చారు. ఎల్లుండి నుంచి పరీక్షలు. ఇంటి దగ్గర చదువుకుందామంటే అరుగు మీద పిల్లల గోల, నూతి దగ్గర అమ్మా నాన్న గొడవ. నూతి దగ్గర? ఈవేళ మా నాన్నకి తలంటు. ఓ, ఒక్క తలంట్ అయితే పర్వాలేదు, కురుక్షేత్రమే. అవును గాని మీ అమ్మగారు నాన్నగారు ఇలా కీచులాడుకోవడం ఏం బాగోలేదమ్మా. నువ్వన్నా కాస్త సర్ది చెప్పకూడదు? ఆ తగాదా తీర్చడం ఎవరితరం మావయ్య గారు. చెవులో నూనె పోస్తూ అంది మా అమ్మ. చెవులు ఆడిపోయి నేను చెప్పేది ఏమీ మీకు వినపట్టం లేదు అని. మంచి సందర్భంగా ఉంది అన్నాడు మా నాన్న. మరి మేజర్ గారిని అడగమంటే అడగరెందుకని అంది మా అమ్మ. ఏమని అడగను అన్నాడు మా నాన్న. చెవిలో నోరు పెట్టి అరిచినట్టుంది మా అమ్మ. మన అమ్మాయిని వాళ్ళ శ్రీకాంత్కి చేసుకోమని అని. అయ్యో అని అరిచాడు మా నాన్న. ఏం లేదు, మెడ కొంచెం విరిగిందిలే అన్నాడు. అవును గాని మన అంతస్తు ఏమిటి, వాళ్ళ అంతస్తు ఏమిటి? ఏదో పేదవాడిని కదా అని ఆదరిస్తున్నాడు ఆ మహానుభావుడు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఆయన రిటైర్డ్ మేజరే ఇక డబ్బుల్ బ్యారెల్ గంతిస్తాడు. ఇంకా అరుగు మీద పిల్లల భజన. మాస్టర్ మాస్టర్ మెట్టంకాయ, మాస్టర్ పెళ్ళం ముళ్ళంకాయ. అమ్మా, మీ నాన్నగారు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. నేను ఆయన కన్నా పై అంతస్తు వాడిని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అయితే నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్ని, అంతే. అయితే ఆయన అడిగితే అడిగితే ఒక్కటే సమాధానం చెప్పేవాడిని. మాస్టారు, బాలరత్నం లాంటి పిల్ల, అంత మంచి కోడలు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నా బిడ్డలు నాకు కూడా చెప్పకుండా ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళని నా కోడళ్ళగా ఎంతో ఆనందంతో స్వీకరిస్తాను. మా శ్రీ ఒప్పుకుంటే చాలు అని చెప్పుకునేవాడు. నాన్న, ఒక విషయం న్యాయంగానే చెప్పారు మీరు, మరొక విషయం మాత్రం మర్చిపోయారు. ఏమిటది? ఒక స్త్రీ ఒప్పుకుంటే చాలదు నాన్న, కుమారి బాలా త్రిపుర సుందరీ దేవి గారు కూడా ఒప్పుకోవాలి. నీ ఎదురుగుండానే ఉందిగా, నువ్వే అడుగు. గణపతి, నేను వెళ్ళి కొత్త బట్టలు పంపిస్తాను నాన్నగారితో చెప్పు. గణపతి, కొత్త బట్టలు పంపిస్తే మాత్రం చాలదు, తను కూడా రావాలని చెప్పు. రండి మనోహరరావు గారు, రండి. మేజర్ గారు, మీరేదో గొడవలో ఉంటున్నారు, మరో రోజు సావకాశంగా. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా. అలాగే. గణపతి, కాఫీ టిఫిన్ తీసుకురా. ఐఎమ్ సారీ మన్మథరావు గారు, మీరు వచ్చేసరికి మేము చిన్న అగ్లీ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఏం జరిగింది మావయ్య గారు? ఏమీ లేదమ్మా, నా బ్యాగ్ లో ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు శ్రీ. నేను చూసుకునేదాకా ఆ సంగతి నాతో చెప్పనే లేదు. పైగా తిక్క సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్పవలసిన అవసరం లేదనుకున్నాడట, తనకేదో అవసరం వచ్చి తీశాడట, అది అతి రహస్యం అట. ఇంకా ఏదేదో అన్నాడులే. తర్వాత వాడు తీసుకుపోయాడు, నాకు కోపం వచ్చింది, అంతేనమ్మా. సార్, గణపతి, అమ్మాయికి అమ్మగారికి అందరికీ సర్వ్ చేయవయ్యా.
బాలా ఇప్పుడే వస్తాను మావయ్య గారు. ఎక్కడికమ్మా? పెద్దవాళ్ళకి చెప్పడానికి వీళ్ళని రహస్యాలు చిన్నవాళ్ళకి ఎన్నో ఉంటాయి. వెళ్ళిరా తల్లి. మేజర్ గారు, తమతో విజయం పొందే అదృష్టం మాకు ఈ జన్మలో కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. తమరేం అనుకోకపోతే ఏదో చంద్రుడికి ఒక నూలు పోగనట్టు కోర్స్ అంత సందర్భంగా ఉండదనుకోండి. నన్ను ఇంతగా ఎరుగుండు కూడా మీరు ఎందుకు ఇలా సంకోచిస్తున్నారు? విషయం చెప్పండి. తమరి దయతో స్వీకరిస్తే ధన్యుణ్ణి. బొమ్మ లక్ష్మీ బొమ్మ, మట్టితో చేసింది. మట్టి నిజమైన లక్ష్మీ మన్మథరావు గారు. నాకు ఎంత డబ్బున్నా ఇంత విలువగల బహుమానాన్ని నేను మీకు ఇవ్వలేను మన్మథరావు గారు. శ్రీ, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. బాలా, ఈ వెళ్ళొద్దు ప్లీజ్. కాదు, ఇప్పుడే నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను డ్యూటీ మీద ఉన్నాను. శ్రీ, నేను డ్యూటీ మీదే వచ్చాను. ఆ రికార్డ్ రూమ్లోకి వస్తావా? ఇక్కడే అడిగేమంటావా? శ్రీ, మీ నాన్నగారి బ్యాగ్లో 1000 రూపాయలు ఎందుకు తీశావు? అవసరం వచ్చింది. ఏమిటి అవసరం? ఎవరికి చెప్పకూడని అవసరమా? రజని రాసిన ఉత్తరం చదివినప్పుడు అసలు సంగతులు దాచి అబద్ధాలు కల్పించి చదివా. బాలా, ఆ ఉత్తరంలో ఏముంది? ఆనాడు వచ్చిన టెలిగ్రామ్ అర్థం ఏమిటి? బాలా, ఇప్పుడు నేనే ప్రశ్నకి సమాధానం చెప్పలేను. నాతో చెప్పకూడని రహస్యాలున్నాయా? ఆ రహస్యాలు మరొక వ్యక్తికి సంబంధించినవి. అవి బయట పెట్టే హక్కు నాకు లేదు. ఓ, బాలా, నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నీకు నమ్మకం ఉంటే నీ మీద నాకు ఉంటుంది. శ్రీ, శ్రీ, నిజం చెప్పు. నా దగ్గర నుంచి ఏది దాచొద్దు. మనిషి అన్న తర్వాత పొరపాటు చేయడం సహజం. నువ్వేం చేసినా నేను తప్పు తలచను శ్రీ. తప్పు తలచలేను. నేను నీ దాన్ని. చెప్పు శ్రీ, నిజం చెప్పు. బాలా, నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి నన్ను బాధ పెట్టకు. ఇప్పుడు నన్నేమడిగినా ఏమీ చెప్పలేను. నేనేమీ చెప్పలేను. శ్రీ, మీ నాన్నగారు నీతో వారం రోజులే మాట్లాడనన్నారు. నేనిక నీతో ఎన్నడూ మాట్లాడను. ఇక కొత్త బట్టలు అవసరం లేదు. నిశ్చితార్థం జరగదని మీ నాన్నగారికి ఫోన్ చేసి తెలుగు